వారు దేవుని మందిరమును, దేవుని ఆలోచనను, దేవుని ఉద్దేశమును వారు వెంబడిస్తూ వచ్చిన వారికి ఆత్మచేత నింపబడే అవకాశం ఉంది. ఆమేన్. ఒక వ్యక్తి పరిపూర్ణుడు అవ్వాలి, ఒక వ్యక్తి ఆశీర్వాదం చేత నింపబడాలి, ఒక వ్యక్తి కీడుకు ప్రతిగా మేలు చూడాలి, ఒక వ్యక్తి వ్యాధికి ప్రతిగా ఆరోగ్యమును చూడాలి, ఒక వ్యక్తి అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందాలి. అంటే ఏం కావాలి? నడిపించే నాయకుడు కావాలి, ఆదరించే ఆదరణకర్త కావాలి. ఆదరించే ఆదరణకర్త ఎవరు అంటే దేవుడు పెంతెకోస్తు దినమున పంపించిన పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తాను, నువ్వు ఆత్మచేత నింపబడ్డావే అనుకో. ఆత్మచేత నింపబడితే నీ ఆలోచన మారిపోతుంది. కొంతమంది ఎప్పటికీ కూడా నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఎప్పటికి కూడా నా బతుకు, నా జీవితం వ్యర్థం, నేనేం చేయగలను, నా వల్ల ఏమవుతుంది, ముందు చూస్తే గొయ్యి వెనక చూస్తే నుయ్యి, ఎటు వెళ్ళే పరిస్థితి లేదు అని నెగిటివ్ వ్యతిరేక దిశలో మాట్లాడతారు. వీరు అపనమ్మకపు మాటలు మాట్లాడతారు. అయితే ఎప్పుడైతే ఆత్మచేత ఒక వ్యక్తి నింపబడతాడో వ్యతిరేకమైన పరిస్థితిలో కూడా ఆశ కలుగుతుంది. వ్యతిరేకమైన పరిస్థితిలో కూడా జయపు దర్శనం కనబడుతుంది. వ్యతిరేకమైన పరిస్థితిలో కూడా మీకు ఆశీర్వాదం